ఎవరైనా అడిగే కామన్ క్వశ్చన్. ఇంత బాగున్నది మరి ఎందుకు అమ్మేస్తున్నారు కట్టిన వాళ్ళు? వాళ్ళకి ఏం ఏం అవసరం వచ్చింది? లేకపోతే ఏంది? వాట్ ఈస్ ద రీజన్ అని అడుగుతారు. ఇది మొత్తం 3.5 acres లో 4 towers లో ఇంచుమించు 600 రూమ్స్ కడుతున్నాం, 600 కాటేజెస్. సో ఈ 600 కాటేజెస్ ఒకరే మెయింటైన్ చేస్తారు, కాకపోతే ఇట్స్ లైక్ ఏ షేర్ హోల్డర్ లాగా అనమాట. సో మీకు ఒక యూనిట్ మేము అమ్మేస్తాము, దాన్ని మళ్ళీ మేము లీజ్ తీసుకుంటాము, మేమే హోటల్ మెయింటైన్ చేస్తాము, దాని వచ్చే ఆదాయాన్ని మేము మీకు షేర్ చేస్తాము ఎవ్రీ మంత్. సో వీళ్ళకి బేసిక్ ఏంది అని అంటే ఆ కట్టే దాంట్లో ఇంకొంచెం పైసలు కావాలి కాబట్టి ఇన్వెస్ట్ చేయమని అడుగుతున్నారు అంతే. ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ కొనాలంటే ₹1 కోటి తక్కువ లేదు. ఈవెన్ 2 BHK కొనాలన్నా 3 BHK ₹1.5 కోటి ఉంది. రెంటల్ వాల్యూ చూసుకుంటే 20-30 వేలు తక్కువ లేదు, అంతకంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ మీకు 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మినిమం 20,000 నుంచి 30-40 వేలు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఈవెన్ 51 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మినిమం 30,000 నుంచి 56 వేలు వచ్చే అవకాశం ఉంది. కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి రెంటల్ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కాబట్టి చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ దీంట్లో క్లబ్ హౌస్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, అండ్ బాంకెట్ హాల్స్ ఉన్నాయి, రెస్టారెంట్ ఉంది, కాఫీ షాప్ ఉంది. బేసిక్ గా ఎవరైనా అక్కడ ముక్కుని పెళ్లిళ్ళు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, ఫంక్షన్స్ చేసుకోవాలి, ఏదైనా చీర కట్టించే ఫంక్షన్లు, పంచలు కట్టించే ఫంక్షన్, ఇట్లాంటివి చాలా ఎంచుకుంటారు. మ్యారేజెస్ బాగా జరుగుతుంటాయి, మ్యారేజెస్ కూడా బాగా జరుగుతాయి. ఎస్, అదే ఫస్ట్ పెళ్లి దగ్గర నుంచి మొదలు పెట్టినాయి. సో ఇలాంటి ఫంక్షన్లన్నీ కూడా దేవుడికి అక్కడ మొక్కుకున్న వాళ్ళు ఏంటంటే అన్ని సదుపాయాలు ఉండేలాగా, మన చుట్టాలని తీసుకపోతే కూడా వాళ్ళు కూడా కంఫర్టబుల్ గా ఉండేలాగా, వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ కాకుండా అంతే ఘనంగా, అంతే కంఫర్టబుల్ గా, అంతే లగ్జరీగా ఉంటూ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ ఇది.